నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు చూడవలసినది దాచబడి ఉంది. మీరు ఏదో చూడాల్సింది ఉంది, మీరు గమనించుకోవాలి, కానీ అది మీరు గమనించుకోవడం లేదు. మిమ్మల్ని నుంచి అది దాచబడి ఉందన్నమాట. దాన్ని దాచేస్తున్నారు. అది కావాలని దాస్తున్నారా, లేదు మీరు గమనించకపోవడంతో అది దాగి ఉన్నట్లు అనిపిస్తుందా అనేది మనం వీడియోలోకి వెళ్ళాక చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీరు 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము అంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు 2 కార్డ్స్ చూడాలని ఉంది అంటే మీరు చూడొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కొన్ని మెసేజెస్ ఒక దగ్గర నుంచి రావచ్చు, కొన్ని మెసేజెస్ ఒక దగ్గర నుంచి రావచ్చు. పైల్ నెంబర్ 1లో నా ఆల్ఫాబెట్ ఉంది, పైల్ నెంబర్ 2లో నా నెంబర్ ఉంది. సో నేను ఏ పైల్ని చూడాలి, ఇట్లా సందేహం వస్తుంది. నేను ఒక పైల్ పైకి నేను ఏకాగ్రతని తీసుకోపోలేకపోతున్నాను అంటే మీరు 2 పైల్స్ చూడండి. మీకు రెండిట్లో కూడా మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు ఒకదానిపైన దృష్టి కేంద్రీకరించలేకపోతూ ఉండిండొచ్చు అనమాట. సో ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. మీరు హ్యాపీగా నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఈ వీడియో ఇంకెప్పుడన్నా ఫ్యూచర్లో కనిపించినా కానీ మీరు వీడియోని ఓపెన్ చేసి మీరు వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా. మరి మీరు చూడవలసినది ఏది మీ నుంచి దాచబడి ఉంది అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. నేను ఈరోజు కార్డ్స్ అన్నీ ఫస్ట్ తీసుకొని, అంటే టారో కార్డ్స్, మనకి గైడెన్స్కి వస్తున్న కార్డ్స్ అన్నీ తీసుకొని నేను చెప్తానమాట. సో ఫస్ట్ షఫ్లింగ్ చేస్తున్నా కాబట్టి మీకు ఓపిక ఉంటే మీరు షఫ్లింగ్ చూడొచ్చు, లేదు అంటే మీరు ఇక్కడ వరకు కొంచెం స్కిప్ చేయొచ్చు అనమాట. పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి మనకి 3 ఆఫ్ వాండ్స్. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి లవర్స్. అండ్ మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ 363. సో 363 ఈ నెంబర్ని మీరు ఇట్లనే ర్యాండమ్గా ఎక్కడన్నా చూస్తూ ఉండొచ్చు. సో 3 మీ లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు, 6 మీ లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్ ఏమొస్తుంది. ఓకే, మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ హ్యాపీనెస్ హేటర్. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి హ్యాపీనెస్ హేటర్. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి ట్రావెల్. అండ్ మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి లవ్ ఆన్ ద బ్రెయిన్. సో ఫైనల్గా మనం ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్ తీసుకొని నేను మీకు చెప్తాను. రెయిన్బో బ్లెస్సింగ్స్. అండ్ మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి గేట్స్ ఆఫ్ ట్రింఫ్. మీ నుంచి దాచబడిన విషయం ఏంటి అంటే మీతోనే ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, లేదు ఒక వ్యక్తి కన్నా ఎక్కువ వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి మీ పైన విపరీతమైన ఈర్ష్య, ద్వేషం అనేది ఉంది. మీరు సంతోషంగా ఉండడం వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు ఏదో విధంగా మీ సంతోషాన్ని హరించాలని చూస్తున్నారనమాట. మీ ముందర ఏంటంటే చాలా నాగ్గా, నెయివ్గా, అమాయకంగా, ఏం తెలియని వాళ్ళు బిహేవ్ చేసినట్లు, ఏం పట్టినట్లు, వాళ్ళకి ఏం అర్థం కానట్లే ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే మీరు సంతోషంగా ఉండడం, మీరు ఎదగడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ అండ్ హ్యాపీనెస్ హేటర్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు చాలా ఇంటిమేట్గా ఉన్నారు. దూరం నుంచి ఒక వ్యక్తి గమనిస్తున్నారు. వీళ్ళు ఇట్లా సంతోషంగా ఉండడం ఈ వ్యక్తికి ఇష్టం లేదు. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి టెలిస్కోప్ పెట్టి
చూస్తుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్ ఐస్‌తో చూసినప్పుడు మనకు కొన్ని కనిపిస్తాయి. టెలిస్కోప్‌తో చూసినప్పుడు ఇంకా క్షుణ్ణంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లాగా ఇక్కడ మనకి వీల్‌ని రిప్రజెంట్ చేశారు. అంటే ఏంటి, ఈ అమ్మాయి షీ ఈజ్ వెరీ ఫార్చునేట్, చాలా అదృష్టవంతురాలు. అండ్ ఈమె ఏదైనా కానీ సూక్ష్మంగా తెలుసుకోగలుగుతోంది, గ్రహించగలుగుతోంది. ఈమెలో విపరీతమైన జ్ఞానం నిండి ఉంది. ఈమె ఎదుగుదలకి ఇవన్నీ ఈమెకి సహకరిస్తున్నాయి. వీటితో పాటు ఈమెకు ఒక అందమైన జీవితం, అందమైన ఒక అంటే బంధం ఉనింటుంది. సో ఏదైతే ఈ అమ్మాయి ఎదుగుదలకి అవసరమైనటివి లేదు, ఏదైతే ఈ అమ్మాయిని సంతోషంగా ఉంచేటివి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని చూసి ఓర్వలేక కొంతమంది ఏంటంటే మీ పైన చెడు కళ్ళు వేసుకొని ఉన్నారనమాట. వాళ్ళకి మీరు సంతోషంగా ఉండడం కానీ, మీరు ఎదగడం కానీ, మీరు మంచిగా మీ హస్బెండ్తో కావచ్చు, వైఫ్తో కావచ్చు, మీరు అంటే ఎవరైతే మీ క్లోజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో ఉండడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఏం అర్థం కానట్లే, ఏం తెలియనట్లే చాలా అమాయకంగా ఉన్నారు. కానీ వాళ్ళు జిత్తులు మారిన నక్కల్లాగా అనమాట. చాలా చాలా తెలివైన వాళ్ళు. అంటే అది మంచి తెలివి కాదు, చెడు తెలివి అనమాట. ముందరికి ఏంటంటే ఏం తెలియని వాళ్ళలాగా అయ్యో పాపం అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. కానీ వెనకలు మొత్తం ఏంటంటే కుట్ర ఇట్లాంటివే అనమాట. ఓర్వలేనితనము, చూసి వాళ్ళకి నచ్చదు, సంతోషంగా ఉంటే నచ్చదు. ఎంతసేపు అన్నా కానీ ఆ సంతోషాన్ని మనం ఎట్లా హరిస్తాము, వీళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారనో, లేకపోతే వీళ్ళు ఎట్లా కొంచెం దూరం అవుతారనో, ఇట్లాంటి వాటిపైన ఎక్కువ వాళ్ళు దానిపైన ఎక్కువ ధ్యాస పెట్టుంటారనమాట. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ చూడండి, లవర్స్ కార్డ్ వచ్చింది, ట్రావెల్ కార్డ్ వచ్చింది. సో లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఇంటిమసీ, హ్యాపీనెస్ బిట్వీన్ అ కపుల్. సో అంటే ప్రేమ, మీ జీవితంలో ఆ ప్రేమ అనేది ఒక ముఖ్య భూమికను పోషిస్తూ ఉంటుంది. ఇక్కడ ట్రావెల్ కాకపోతే ఏంటంటే మేబీ మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండిండొచ్చు, లేదు మీ పార్ట్నర్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండిండొచ్చు, లేదు ఏదో ఒక కారణం వల్ల మీరు కొంచెం దూరంగా ఉండవలసిన సిచ్యుయేషన్స్ ఏర్పడి ఉండిండొచ్చు. సో ఇట్లంతా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఆ దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు దూరంగా ఉన్నప్పుడు వీళ్ళు మీరు లేని సమయాన్ని అడ్వాంటేజ్ కింద మలుచుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారనమాట. సో ఎప్పుడప్పుడు మీరు ప్రయాణం చేస్తారా, ఎప్పుడప్పుడు మీరు కొంచెం దూరంగా వెళ్తారా, ఎప్పుడప్పుడు వాళ్ళకి టైం వస్తుందా, సో అదర్ పర్సన్ని కలవడానికి కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కానీ, లేదు వాళ్ళ బుర్ర చెదులు తిన్నట్లు తినేయడానికి కానీ. సో ఇట్లాంటి వాటి కోసం ఏంటంటే వాళ్ళు కాపు కాసుకొని వేచి ఉంటారనమాట. మీరిద్దరి మధ్యన మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో లేదు, ఎవరైతే మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీ మధ్యన దూరం పెంచడానికి వీళ్ళు ఏంటంటే ఇవన్నీ అడ్వాంటేజెస్ కింద తీసుకుంటున్నారనమాట. మీరు ప్రయాణించడం కానీ, లేదు మీరు పనిలో కొంచెం బిజీగా ఉండి కొంచెం మీకు టైం లేనప్పుడు మనం రోజు మాట్లాడుకోము కదా, సో అలాంటి టైంని వాళ్ళు అడ్వాంటేజ్ కింద తీసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి 3 of Pentacles అండ్ లవ్ ఆన్ ద బ్రెయిన్ అని వచ్చింది. సో 3 of Pentacles మనకి ఏం చెప్తుంది అంటే కలిసి పని చేయడం గురించి చెప్తుంది అనమాట. సో కలిసి పని చేస్తున్నారు, ఒకరేంటంటే పని పైన ధ్యాస పెట్టినారు, ఒకరేమంటే పని నుంచి వచ్చే ఫలితం పైన ధ్యాస పెట్టినారు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే మీ నుంచి ఏం దాచబడింది అంటే మీరు పని వరకే చూసుకుంటూ ఫలితం పైన మీరు సరిగ్గా గమనించుకోకపోతే మీరు నష్టపోతారు. సో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి తగిన ఫలితాన్ని కూడా మీరు చూసుకోవాలి. మీరు చేస్తున్న పనికి తగిన ఫలితం మీకు వస్తుందా, లేదు మీ నుంచి ఏదైనా దాచిపెడుతున్నారా, మీకు తప్పుడు లెక్కలు ఏమన్నా చూపిస్తున్నారా, మీకు దీనివల్ల ఏదన్నా అన్యాయం జరుగుతుందా. సో ఇక్కడ డబ్బుల విషయంలో కూడా కొన్ని దాచిపెడుతూ ఉండొచ్చు, కొంతమందికి అయితే ఆస్తి దాచిపెడుతూ ఉండొచ్చు అనమాట. లవ్ ఆన్ ద బ్రెయిన్, డ్రీమింగ్, ఫ్యాంటసైజింగ్, డే డ్రీమింగ్, నాస్టాల్జిక్. ఇది చూడండి, అంటే ఇప్పుడు మీరు పనిని ప్రేమిస్తున్నారు, మీరు పనిపైన ధ్యాస పెట్టినారు,
వీళ్ళేంటంటే వచ్చిన ఫలితం పైన ధ్యాస పెట్టి దాంతో పకటి కలలు కంటున్నారనమాట. దాన్ని ఏ విధంగా ఇంకా పెంపొందించుకోవాలి, దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, సో ఇలాంటి వాటిపైన వాళ్ళు ధ్యాస పెట్టినారు. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని గతంలో ఇష్టపడిన వాళ్ళు అయినింటారనమాట. అరే నాకు మట్టుకు వీళ్ళు దొరకలేదు, వీళ్ళకి వీళ్ళు దొరుకుతున్నారే అన్న భావన కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏంటంటే ఆ ఓర్వలేనితనం అనేది ఎక్కువైపోతుంది. నాకు దక్కింది వీళ్ళకి దక్కుతుంది, నేను చేసుకోలేనిది వీళ్ళు చేసుకుంటున్నారు, నేను ఇది వరకు నాకు కదా ఈ ఆపర్చునిటీ వచ్చింది, నేను ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్, అది ఒక వ్యక్తి కాకపోతే ఒక ఆపర్చునిటీ అయిన ఉంటుంది, ఒక సిచ్యువేషన్ అయిన ఉంటుంది. సో నేను చేసుకోలేనిది వీళ్ళు చేసుకుంటున్నారు, నాకు దక్కంది వీళ్ళకి దక్కుతుంది, వీళ్ళకి మటుకు ఎట్లా దక్కుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇట్లాంటి భావనలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు ఏదైనా కానీ వంకరగా చూస్తున్నారనమాట. వీళ్ళు దేన్ని స్ట్రైట్గా ఆలోచించట్లేదు, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఓవర్ అనలైజ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏదైతే చేస్తున్నారో, వీళ్ళ తలలో ఏదైతే తిరుగుతుందో అది మొత్తం ఆలోచనలు మీ గురించి ఉంటుంది, మీ ఎదుగుదల గురించి ఉంటుంది. కాబట్టి అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మిమ్మల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ మీకు అర్థమైపోతూ ఉంటుంది, అరే వీళ్ళు ముందు ఉన్నట్లు లేరే. ఎందుకంటే మీరు పసిగట్టగలుగుతారు, మీలో ఆ టాలెంట్ ఉందన్నమాట, మీరు గ్రహించగలుగుతారు ఏదన్నా కానీ. మీరు చాలా క్రియేటివ్ మైండెడ్ అనమాట. సో మీ పైన మీకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చేసినా కానీ చాలా మంచిగా డిఫరెంట్గా చేయగలుగుతాను అన్న విషయం మీకు బాగా తెలుసు. మీరు స్ట్రాంగ్ హెడెడ్ ఉంటారనమాట. అంటే నేను నా సొంతంగా నేను చేసుకుంటున్నప్పుడు నేను ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు అని మీరు ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు, మీరు ఎదగడానికి ట్రై చేస్తుంటారు, మీరు మంచిగా మిమ్మల్ని మీరు ముందరికి తీసుకొని వెళ్ళడానికి. అది పని చేస్తున్న వాళ్ళే అవ్వనవసరం లేదు. యూ నీడ్ నాట్ బీ అ వర్కింగ్ విమెన్ ఆర్ ఎ మ్యాన్. మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ, మీరు ఒకవేళ రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నా కానీ, మీరైతే ఎవరు మోచేతి నీళ్లు తాగాలనుకోరు అనమాట. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇంకా మంచిగా చేసి మీరు మీ రెస్పెక్ట్ని మీరు ఆ విధంగా కాపాడుకుంటూ ఉంటారనమాట. సో మీరు ఏం చేసినా కానీ దాంట్లో ఒక అందంగా ఉంటుందన్నమాట. అది చాలా అందంగా, ఆకర్షణీయంగా, చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది మీ మాట కావచ్చు, మీ నవ్వు కావచ్చు, మీరు చేస్తున్న పని కావచ్చు, మీ వృత్తి కావచ్చు, ఏదన్నా కావచ్చు, దాంట్లో ఒక చమక్కు ఉంటుందన్నమాట. దాంట్లో మీరు ఆ బెటర్మెంట్ని చూస్తూ ఉంటారు. సో ఇది జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని చూస్తే అంత నచ్చదు. ఏంది అసలుకి ఏం లేని దగ్గర కూడా వీళ్ళు ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. నిజంగానే మీరు ఏం లేని దగ్గర కూడా ఏదో బెటర్ చేస్తూ ఉంటారనమాట. కానీ అది వాళ్ళకు వస్తుంది మొత్తం క్రెడిట్, మనకు రావట్లేదు అన్న భావన ఇతరులలో ఎక్కువైపోతుంది. ఈ భావన ఎప్పుడైతే ఇతరులలో ఎక్కువైపోతుందో వాళ్ళు ప్రతి చిన్న దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో విధంగా మిమ్మల్ని కిందకి లాగి వాళ్ళు పైకి పోవడానికి కానీ, ఏదో విధంగా మిమ్మల్ని రాంగ్గా ప్రూవ్ చేయడానికి కానీ ఎక్కడో ఒక చోట దొరకపోతారా, ఎక్కడో ఒక చోట మనం వీళ్ళని కిందకి లాగి మనం పైకి పోలేకపోతామా, ఎక్కడో ఒక చోట వీళ్ళ ప్లేస్ని మనం తీసుకోలేకపోతామా. వాళ్ళకి తెలీదు, నోబడీ కెన్ రీప్లేస్ యూ, మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, మీ ప్లేస్ మీదే. కానీ వీళ్ళు ఏంటంటే మూర్ఖులు కాబట్టి వీళ్ళు మీ ప్లేస్లోకి రావాలని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళకి అంత ఈజీ కాదు, అది కూడా జరగదు. కానీ వీళ్ళు ట్రై చేస్తూనే ఉంటారన్నమాట. ఇప్పుడు మన బుద్ధి మన కర్మ పైన ఆధారపడి ఉంటుందంట. ఒకవేళ మనం మంచి కర్మ చేసుకొని వచ్చి మంచి కర్మ చేయడానికి వచ్చిందంటే మన బుద్ధి మంచిగా ఉంటుంది. మనం చెడు కర్మ చేసుకొని చెడు కర్మని అనుభవించడానికి వచ్చినప్పుడు ఏంటంటే మన బుద్ధి వంకరగా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆ వంకరి బుద్ధితో వచ్చినారు కాబట్టి ఎంతసేపైనా వంకరగా ఆలోచిస్తున్నారు, వంకరగా మీ పైన ఏదో ఒకటి లేనిపోయినటివి ట్రై చేస్తూ ఉంటారనమాట. కానీ యు ఆర్ బ్లెస్డ్ సోల్. ఇక్కడ చూడండి, రెయిన్బో బ్లెస్సింగ్స్ ఆర్ షవరింగ్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీకు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో మీరు ఈ రెయిన్బో లాగా ఎప్పుడు ఇట్లా షైన్ అవుతూ ఉంటారనమాట. సో మీకు ఆ దేవుడు దీవెనలు అనేటివి పుష్కలంగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, గేట్స్ ఆఫ్ ట్రింఫ్, మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారనమాట. సక్సెస్ ఎక్స్పాండ్స్ ఇన్ యువర్ లైఫ్.
మిమ్మల్ని ఎంత కిందకి లాగాలనుకుంటే మీరు అంతకి 2 3 పైకి ఎదుగుతారు. అంతకు 2 3 సక్సెస్ని చూడగలుగుతారు. ఎవ్వరూ మిమ్మల్ని అయితే మటుకు ఆపలేరు. యు ఆర్ అన్స్టాపబుల్. మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. మీ సక్సెస్ని ఎవ్వరు తీసుకోలేరు. మీరు సక్సెస్ కాకుండా ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. సో ఎంత మీ దగ్గర నుంచి ఏది దాస్తున్నా కానీ ఏదో ఒక విధంగా మీరు దాన్ని పసిగట్టగలుగుతారు. నేను చెప్పాను కదా, కొంతమంది ఫిజికల్గా ఒక మనిషిని చూడగానే పసిగట్టగలుగుతారు. వాళ్ళ భావనలు బట్టి పసిగట్టగలుగుతారు. వాళ్ళు చేస్తున్న పనులు బట్టి పసిగట్టగలుగుతారు. అసలు ఏమీ లేకపోయినా కానీ, ఏ విధంగా కాకపోయినా కానీ మీకు ఎక్కడో ఒక చోట డౌట్ కొడుతూ ఉంటుంది, వీళ్ళే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళ వల్లనే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. అది కాగ్నిటివ్ ఇంట్యూషన్ అనమాట. సో మీకు అలాంటి ఇంట్యూషన్ అనేది ఉంది, మీరు గ్రహించగలుగుతారు. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మీరు గ్రహించగలుగుతారు, కానీ ఇంకొంచెం మీరు అలర్ట్గా ఉండండి, అప్రమత్తుగా ఉండండి. మీరు చేస్తున్న పనికి తగిన ఫలితం మీరు పొందాలి. వస్తువులు ఒకటే కాదు, మనుషులు కూడా మన అనుకున్నప్పుడు వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచడంలో తప్పులేదు. వాళ్ళతో ఏం జరుగుతుంది, వాళ్ళతో మనం ఎప్పటికప్పుడు మాట్లాడి మనం తెలుసుకుంటూ ఉండాలి దట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్. అండ్ అలానే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవడమే కాదు, మన లైఫ్లో ఏం జరుగుతుంది కూడా పంచుకుంటున్నప్పుడు ఏంటంటే అపార్థాలు అనేటివి ఉండవు. సో ఎప్పుడైతే అపార్థాలు ఉండవో రిలేషన్షిప్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఇఫ్ నాట్ బ్రేకింగ్, అది బ్రేక్ చేయాలనేది కాకపోయినా కానీ ఏదో విధంగా రప్చర్ క్రియేట్ చేయాలి, లేదు డిస్టెన్స్ని పెంచాలి, అపోహలను క్రియేట్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తుంటారు. సో మీరు అలాంటి వాళ్ళకి తావివ్వకండి. ఇది మీ నుంచి దాచపడి ఉంది. సో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి, మీరు ఎలా ఉంటే మనం హుందాగా వ్యవహరిస్తూనే కొన్ని వాటిని కట్ చేసేయచ్చు అనమాట. మనం అర్చన అవసరం లేదు, ఏడ్చన అవసరం లేదు, గొడవ పడాల్సిన అవసరం లేదు. తెలివిగా సూక్ష్మంగా వ్యవహరించండి. ఏదన్నా కానీ జెంటిల్గా, పొలైట్గా, డిగ్నిఫైడ్గా డీల్ చేయండి. ఖచ్చితంగా అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీస్ని ఇస్తాయి. సో ఐ హోప్ మీకు కానీ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయో ఫస్ట్ మనం అన్ని కార్డ్స్ తీసుకుందాం, ఆ తర్వాత నేను చెప్తాను. సో మీరు చూడవలసినది, మీ నుంచి దాచబడి ఉన్నది ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా వాల్యుబుల్. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏంటో ఈరోజు పైల్ 2 వాళ్ళకి నేను ఫస్టే చెప్పాను, పైల్ 1 వాళ్ళకి నేను లాస్ట్లో చెప్పినాను. సో చూద్దాం మీకు వస్తున్న మెసేజెస్ ఏంటి అనేది. హై ప్రీస్ట్రెస్, డెత్, 2 మేజర్ ఆర్కానా కార్డ్స్. మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి హ్యాండ్ మ్యాన్. మీకు 3 మేజర్ ఆర్కానా కార్డ్స్ అనమాట. ఇది మేజర్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇది అవసరం అనమాట. ఇది తెలుసుకోవడంతో మీరు మీ హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు చాలా మనసుకి చాలా బలమైన దెబ్బ తగిలి ఉండదు. సో మీరు దాని నుంచి కోలుకోబోతున్నారు, దాని నుంచి మీరు బెటర్ అవుతున్నారు. మనం ఒకేసారి అన్ని కార్డ్స్ తీసుకొని నేను మీకు చెప్తాను. సో మీ లైఫ్లో మీకు హ్యాపీ డేస్ అనేటివి మొదలైనవి. మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు, కానీ మీ మనసుకు మటుకు చాలా పెద్ద గాయమే తగిలింది. మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు. మీకు 3 కార్డ్స్ వచ్చేసాయి. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి కాట్ అ కేస్. మీకు వచ్చిన నెక్స్ట్ కార్డ్ వచ్చి టాకింగ్ షిట్. సో మీకు ఫైనల్గా వస్తున్న మెసేజెస్ ఏంటో మనం చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఫైనల్ గైడెన్స్, వైజ్ లీడర్. అండ్ మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్. బ్యూటిఫుల్.
సో నాకు ఇక్కడ కార్డ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మీరు చెత్తని కడిగేస్తున్నారు. ఇక్కడ ప్రక్షాళన జరుగుతుంది. ఇక్కడ మీ జీవితంలో మీకు తెలియకుండానే చాలామంది చేతులు కాళ్ళు వేసేసి ఇష్టం వచ్చినట్లు మీతో బిహేవ్ చేసేసారు. మీరు చాలా ఓర్పుతో మీరు అవన్నీ భరిస్తూ వచ్చినారు. కానీ మీకు నిజం తెలిసినా కానీ మీ నోరుని గట్టిగా నొక్కేసినారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీ గురించి చాలా పుకార్లు షికార్లు చేసిందంతా ఒకరు చేసి నిందలు మీ నెత్తన తోసేసినారనమాట. లిటరల్గా మిమ్మల్ని బలిపశువుని చేసినారు. మీరు ఎంత వద్దనుకున్నా, ఎంత దూరంగా ఉండాలనుకున్నా కానీ మిమ్మల్ని మళ్ళీ అదే ఊబిలోకి లాగినారు. మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇక్కడ మీ నుంచి ఏం దాచబడి ఉంది అంటే, మిమ్మల్ని కావాలనే ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చినారు. సమయానుసారంగా ప్రణాళికబద్ధంగా చాలామంది కలిసి మాట్లాడుకొని మిమ్మల్ని ఈ వేదనకి గురి చేసినారనమాట. ఇక్కడ మీరు చాలా నమ్మకస్తులు. మీరు వీళ్ళు కాదేమో అనుకున్న వాళ్ళు కొంతమంది ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా మీకు ఏదైతే అన్యాయం జరిగిందో దాంట్లో భాగమై ఉంటారనమాట. వీళ్ళు వయసులో కొంచెం పెద్దవాళ్ళు అయినింటారు, మీకన్నా పెద్దవాళ్ళు అయినింటారు. అండ్ వాళ్ళ నుంచి మీరు అసలు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండింటారు అనమాట. వీళ్ళు లైక్ చాలా గోప్యంగా ఉంటారు. వీళ్ళ సీక్రెట్స్ ఏవి బయటికి రావు. కానీ వీళ్ళకి ఏమైనా తెలిస్తే మటుకు వీళ్ళు బాగా వాటిని గాసిప్ చేస్తారనమాట. అండ్ మీరు కొన్ని లైక్ అంటే ఇక్కడ చూడండి, కాట్ ఏ కేస్ అనే దగ్గర సెక్షువల్ ఇన్ఫెక్షన్, సెక్షువల్ డిసీజ్, ర్యాష్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఇతరులతో కొంతమందికి ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి మీకు తెలిసి ఉంటుంది. సో అవి తెలిసిన దానివల్ల మీరు వాటి గురించి ఎక్కడ బయట పెడతారో, లేకపోతే వాటి గురించి ఎవరితో ఏం మాట్లాడతారో అని చెప్పి రివర్స్లో మీ గురించి చెడుగా మాట్లాడడం కానీ, లేదు ఇలాంటివి మీకే అటాచ్ చేసి మాట్లాడడం కానీ జరుగుని ఉంటుంది. నాకు ఇది చెప్తుంటేనే నాకు నచ్చట్లేదు. కానీ ఐ కెన్ అండర్స్టాండ్, కొంతమంది అయితే లిటరల్గా వీటిని ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు. సో నేను కార్డ్స్లో ఉన్నటివి నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీరు వీటిని అసలు కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంతా ప్రీ ప్లాన్డ్. ఇది మీ వెనకల కొన్ని సీక్రెట్స్ నడిచినాయి. ఆ సీక్రెట్స్ మీకు కొన్ని తెలిసినాయి, ఇంకా మీకు కొన్ని సీక్రెట్స్ తొందరలో తెలుస్తాయి. సో మీకు తెలిసిన వాటిని బేస్ చేసుకొని మీరు మాట్లాడినారు. మీరు మాట్లాడడంలో తప్పే లేదు. కానీ ఏంటంటే ఎవరైతే దాంట్లో నిండా మునిగి ఉన్నాడో ఆ నిండా మునిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే చలి తెలియదు కదా. కాబట్టి వాళ్ళకి ఇదేముంది, నథింగ్. దీన్ని నువ్వు తెలుసుకున్నావు కదా, తెలుసుకున్నప్పుడు గమ్మున ఉండాలి తప్పితే నువ్వు 10 మందితో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీకు ఒక రిలేషన్షిప్ నిలుపుకోవాలని ఉంటే నువ్వు గోప్యంగా ఉండు, నువ్వు గమ్మునుండు. ఇంకా అయిపోయింది దాన్ని నువ్వేం చేయగలుగుతావు? ఇంకా మీద చెయ్యము అనుకుంటే వాళ్ళు చేయకుండా ఉంటారు. వాళ్ళ బుద్ధిని నువ్వెట్లా మార్చగలుగుతావు? సో ఇప్పుడు మీరు ఎవరితో అన్నా ఇది డిస్కస్ చేస్తున్నా కానీ వాళ్ళు కూడా మీకు ఇట్లాంటి సలహాలు ఇచ్చి నింటారు. ఎందుకు అంటే వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు మంచి జరగడం ఏం లేదు. మీరు కామ్గా ఉన్నన్ని రోజులు ఇక్కడ ఎట్లా పోర్ట్రే చేస్తారు అంటే, ఇక్కడ ఏం లేదు అని చూపించడానికే పోర్ట్రే చేస్తుంటారు. కానీ అక్కడ ఏం లేకుండా ఏం లేదు. మీరు చూడండి, ఇలా ఉండాల్సిన మీరు ఇలా అయిపోతున్నారు. ఎందుకు ఒక అందమైన అమ్మాయి ఒక స్కెలిటన్ రూపాన్ని ఎందుకు దాల్చాలి? ఎందుకు మిమ్మల్ని మీరు ఇంత కష్టపెట్టుకోవాలి? మిమ్మల్ని బలవంతంగా ఒక జీవోత్సవం చేసినట్లు చేస్తున్నారనమాట. అంటే మీరు నిజాలు చెప్తున్నా కానీ పిచ్చిది లేకపోతే పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నారు, ఆ మాటలకి ఏం వాల్యూ ఇవ్వకండి, ఏదో పొద్దుపోని మాటలు లేకపోతే పిచ్చి మాటలు అని చెప్పి మీరు నిజాలు చెప్తున్నా కానీ వాటిని అబద్ధాలు చేసేస్తున్నారు. అవి వెర్రి మాటలు, పిచ్చి మాటలు చేసేస్తున్నారు. కానీ అది కాదు. నిజం ఏంటి అంటే అక్కడ చెత్త లేదు, చెత్త కాదు అని ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. కానీ అక్కడ నిజంగా జరుగుతున్నది చెత్తే. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం, ఇక్కడ మార్పు అవసరం, మీకు ఆ మార్పు అవసరం. మీరు ఇలాంటి దీనిలోంచి బయటపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. ఇలా ఉన్న మీరు ఇలా అవ్వడం కాదు, ఇప్పుడు ఇలా ఉన్న మీరు ఇలా అవ్వాలి మళ్ళా. సో దానికి మనం ఏం చేయాలి అనేది మీరు
ప్లాన్ చేసుకోండి దట్ మీరు మౌనంగా దాన్ని భరిస్తున్నంత కాలం, మీరు భయపడి కొంచెం చెప్పి కొంచెం చెప్పకుండా ఉన్నంత వరకు మిమ్మల్ని పిచ్చి వాళ్ళనే చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. చూడండి, మనసుకి ఏమంటే గాయం తగిలింది మిమ్మల్ని, అయినా వదలకుండా మిమ్మల్ని ఇంకా ఇంకా హింసిస్తున్నారు. ఈ అమ్మాయి ఫేస్ చూడండి, అసలుకి ఎవరితో చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, ఎట్లయిపోయింది చూడండి. అసలుకి తల పట్టుకొని చాలా అంటే చాలా హింసకి గురవుతున్నారనమాట. మానసిక వేదన, శారీరకంగా మనం ఎంతైనా తట్టుకోగలుగుతామేమో కానీ మానసిక వేదన అనేది తట్టుకోవడం చాలా చాలా కష్టం అయిపోతుంది. అండ్ చెడుగా మాట్లాడడం, మీ గురించి చెడుగా మాట్లాడడం, బ్యాడ్ పబ్లిసిటీ, టాకింగ్ షిట్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, ఏమొస్తే అది మాట్లాడడం, మిమ్మల్ని ఉల్టా లైక్ ఇది చూడండి, మీరు ఇది కాదు అయినా కానీ ఇక్కడ ఎట్లయితే హ్యాంగ్డ్ మ్యాన్ ఉల్టా హ్యాంగ్ అయినారో ఆ విధంగా మీ గురించి అన్నీ ఉల్టా మాటలే అనమాట. లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ టాక్ ఏం కాదు అది మీ వెనకాల మాట్లాడడం. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పేసిపోతే మీ ముందర ఏమైనా మాట్లాడితే మళ్ళీ మీరు ఏం మాట్లాడతారో, మీరేం చెప్పేస్తారో అని చెప్పి చుప్ప మీ వెనకాల మాట్లాడడం, మీకు వినిపించకుండా మాట్లాడడం, మీకు తెలియకుండా మెసేజెస్ చేయడం. సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల మీకు ఏంటంటే స్టక్ ఎనర్జీస్, మీలో ఎంత జ్ఞానం ఉన్నా, మీకు ఏం తెలుసున్నా కానీ మీరు మిమ్మల్ని ఒక పప్పెట్ లాగా చేసేస్తున్నారు. సో మీకు ఆ స్వేచ్ఛ లేకుండా చేసేస్తున్నారు. మీరు చెప్తున్నా కానీ ఎవరు ఏం వినిపించుకోవడం లేదు, ఎవరికి మీ బాధ అనేది అర్థం అవ్వట్లేదు. సో అంటే మీతో ఆడుతున్నారు, లిటరల్గా ఆడుతున్నారు. మీరేమో ఒక రేస్లో లేరు. మనం ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక పరుగు పందాల్లో మనం పార్టిసిపేట్ చేస్తుంటే మనం ఒక రేస్లో ఉన్నట్లు, రన్నింగ్ రేస్ అంటారు కదా, సో ఒక రేస్లో ఉన్నట్లు. కానీ మనతో పాటి దేవుడు కూడా ఆ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకి ఆయన గ్రేస్ ఉన్నట్లు, మన పైన ఆయన దీవెనలు ఉన్నాయి, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో మీకు ఆ గ్రేస్ ఉంది, డివైన్ గ్రేస్ మీ పైన ఖచ్చితంగా ఉంది. సో మీరు ఒక వైజ్ లీడర్. ఇక్కడ వైజ్ లీడర్ ఏం రాశారు, యు ఆర్ అ బెకాన్ ఫర్ అదర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే తప్పులు మీకు కనిపిస్తున్నాయో, ఏదైతే తప్పు అని మీకు అర్థమవుతుందో, దీన్ని ఇంకొకరికి అర్థమైనా కానీ అర్థం కానట్లు ఎందుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చాలా బలహీనుల్లాగా, లేదు నాకెందుకు వచ్చిన గొడవలే అనుకొని వాళ్ళ నోరును వాళ్ళు గట్టిగా మూసిపెట్టుకుంటున్నారు. కానీ మీరు బలహీనులు కాదు కదా. సో మీరేంటంటే లీడర్ అనే వాళ్ళు ఎవరైతే ముందర ఉండి నడిపిస్తారో వాళ్ళు లీడర్. మీరు వైజ్ లీడర్. మీలో ఆ జ్ఞానం ఉంది, మీలో ఆ విజ్డమ్ ఉంది, మీరు చాలా తెలివిగా వ్యవహరించగలుగుతారు. సో మీలో అది ఉంది కాబట్టే మీరు నోరు నొక్కేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత నిందించి అందరి ముందర మిమ్మల్ని ఎంత అవమానించో, లేకపోతే మీకు ఏమన్నా ట్యాగ్స్ అటాచ్ చేస్తే అప్పటికన్నా మీరు మాట్లాడడం ఆపేస్తారేమో, మీరు అంచుకుంటారేమో, లేకపోతే మీరు ఆగిపోతారేమో అనుకుంటున్నారు. కానీ మీరు ఆగిపోయే రకం కాదు, మీరు తప్పుని తప్పు అని వేలెత్తి చూపించే రకం. సో మీరు ఆగరు, మీ పోరాటం ఆగదు, మిమ్మల్ని ఎవరు బలవంతంగా నొక్కేయలేరు. సో మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో యు ఆర్ బోర్న్ లైక్ దట్. దీన్ని ఎవరు ఆపడానికి అంటే మొగ్గగా ఉన్నప్పుడే తుంచాలనుకుంటున్నారు, కానీ మొగ్గని తుంచలేకపోతున్నారు. చూడండి, అది ఆటోమేటిక్గా నాకెందుకో ఇక్కడ శక్తి రూపం లాగా అనిపిస్తున్నారనమాట. సో ఆటోమేటిక్గా అది డివైన్ చేతిలోకి వెళ్ళిపోయింది, ఇంకా అది వికసిస్తుంది తప్పితే దాన్ని ఎవరు తుంచేయలేరనమాట. అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఫినిక్స్ బర్డ్ని చూపిస్తున్నారు. అ ఫ్రెష్ న్యూ వే ఆఫ్ లివింగ్ ఎమర్జెస్. సో ఇక్కడి నుంచి కొత్తగా మీరు ఎవాల్వ్ అవ్వబోతున్నారు. ఫినిక్స్ లాగా మళ్ళా మీరు మీ ఉనికిని మీరు చాటుకోబోతున్నారు. మీకు ఆ స్వేచ్ఛ వస్తుంది. మీరు మీ లైఫ్లో ఆ న్యూ బిగినింగ్స్ని చూడబోతున్నారు. సో మీకు కొత్త ఉత్సాహము, ఉత్తేజము, మీ పైన మీకు ఇంకా రెట్టింపు కాన్ఫిడెన్స్ పెరగడము, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒకటి చెప్పనా, ప్యూరిఫికేషన్ అనేది చాలా చాలా అవసరం అనమాట. సో ప్యూరిఫికేషన్ ఎట్లా జరుగుతుంది, క్లెన్జింగ్ మనం ఎట్లా చేసుకోవచ్చు, మనల్ని మనం ఎట్లా క్లెన్స్ చేసుకోవచ్చు, ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం ఎట్లా క్లెన్స్ చేసుకోవచ్చు అంటే, మీరు ఎవరైనా ఒక నెగటివ్ పర్సన్, లేదు వీళ్ళ దగ్గర నుంచి నాకు ఏదైనా నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి అనుకుంటానే వెంటనే మిమ్మల్ని మీరు ఊహించుకోండి దట్
దేవుడు మీకు నచ్చిన దేవుడు మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకున్నారు, మీరు ఫుల్లీ ప్రొటెక్టెడ్. ఇప్పుడు చూడండి, మనకి నేను ఫుల్గా ప్రొటెక్టెడ్, నాకు ఆ ప్రొటెక్షన్ ఉంది అని మనకి ఎప్పుడు నమ్మకం వస్తుంది? మనకన్నా బలవంతుల దగ్గర మనం ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అలాంటి వాళ్ళు మనతో ఉన్నప్పుడు కావచ్చు. దేవుడికి మించిన శక్తి ఇంకేదన్నా ఉందా? సో దేవుడు మనతో ఉన్నారు అనుకున్నప్పుడు మనకి ఇంకెంత రెట్టింపు శక్తి వస్తుంది. అలాంటి శక్తి మీలో ఉంది, అలాంటి శక్తి మిమ్మల్ని చుట్టుముట్టి ఉంది. సో మీరు ఆ విధంగా ఫీల్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం స్నానం చేస్తున్నప్పుడు కొంచెం కల్లుప్పు కావచ్చు, బ్లాక్ సాల్ట్ కావచ్చు, ఇలాంటివి వేసుకొని స్నానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది మన బాడీలోంచి వెళ్ళిపోతుంది. సో మనం ఇట్లా క్లీన్ చేసుకుంటున్నప్పుడు, మన బాడీకి సోప్ అప్లై చేసుకుంటున్నప్పుడు కూడా ఏదైనా మలినం ఉన్నా, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నాకు ఏదన్నా అంటుకున్నా కానీ అవన్నీ ఏంటంటే వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మీకు మీరు బాగా స్క్రబ్ చేసేసేయండి. సో లేకపోతే ఒక స్క్రబ్ యూజ్ చేయండి. మీరు ఏదైనా ఒక స్క్రబ్ యూజ్ చేస్తుంటే దాంట్లో సాల్ట్ ఉన్న స్క్రబ్ని ఏదన్నా వాడండి. దాంతో బాగా మీ బాడీని మొత్తం ఇట్లా మంచిగా ఇట్లా స్క్రబ్ చేసేసి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోతున్నాయి అని ఫీల్ అవుతూ స్నానం చేయండి. ఇంటి నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ని ఎట్లా తీసేయచ్చు? అదే కల్లుప్పుని కొంచెం నీళ్ళల్లో వేసుకొని ఇల్లంతా అలుక్కున్న దానివల్ల ఆ నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. మెయిన్ డోర్ వెనకల కొంచెం ఉప్పు పెట్టుకోండి, కల్లుప్పు పెట్టుకోండి. సో ఇలా చేసిన దానివల్ల ఏమవుతుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంటి నుంచి కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు బ్యూటిఫుల్ సోల్స్, మీరు నిజాలు చెప్తున్నారు. అది ఇక్కడ లైక్ ఒక రిలేషన్షిప్ పరంగానే కాదు, మీరు ఒక ఉద్యోగంలో నిండొచ్చు, దేంట్లో అయినా కానీ మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాల గురించి మీరు గొంతెత్తి చెప్తున్నారు, ఇతరులు దాన్ని చెప్పలేకపోతున్నారు. సో వాళ్ళు మాట్లాడింది మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మీ గొంతును బలవంతంగా నులమడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు అంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నిజం చెప్తూ నిజాయితీగా ఉన్నప్పుడు అది ఎప్పటికైనా కానీ ఇట్ విల్ సీ ద లైట్, అండ్ దట్ లైట్ విల్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ యూ. మీరు బలవంతంగా మిమ్మల్ని మీరు క్రబ్ చేసుకొని అవసరం లేదు, మీ హార్ట్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని అవసరం లేదు, మిమ్మల్ని మీరు ఇట్లా సఫర్ చేసుకొని అవసరం లేదు. ఈ సఫరింగ్స్ నుంచి మీరు బయటపడబోతున్నారు. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్జింగ్ అనేది ఇక్కడ అవసరము. మీరు ఒక వాయిస్ లీడర్, మీరు ఫినిక్స్ లాగా ఎవాల్వ్ అవుతున్నారు, ఈ స్టక్ ఎనర్జీస్లోంచి బయటకు వస్తున్నారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది. ఎవరు ఏమనుకున్నా కానీ మీరు దేన్ని పట్టించుకోకుండా మీ జీవితంలో మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఎ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అండ్ ఈరోజు తెలుసుకున్నారు కదా, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం. మీ చుట్టుపక్కల వాళ్ళు కావాలని మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచడానికి, మీ నోరు నొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇదే మీ నుంచి దాచబడిన సత్యం. సో మీరు హ్యాపీగా మీరు చేయాలనుకున్నది మీరు చేయండి, మీరు మంచిగా ముందరికి వెళ్ళండి. దేవుడు మీతో ఉన్నారు, ఆయన బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే, మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Like, share, subscribe and hype my video. Thank you so much. Have a great day. Bye bye.